ప్రజాధనాన్ని అమరావతి నిర్మాణానికి వాడమని చెప్పి బడ్జెట్లో 6,000 కోట్లు ఎందుకు పెట్టారని మండల్లో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. దానికి సమాధానమిచ్చారు మంత్రి నారాయణ. బ్యాంకుల నుంచి లోన్ డబ్బులు రావడానికి కాస్త ఆలస్యమవుతుందని, అందుకే బడ్జెట్లో 6,000 కోట్లు పెట్టామన్నారు. రుణాల ద్వారా డబ్బులు వచ్చిన తర్వాత బడ్జెట్ డబ్బులు క్లియర్ చేస్తామన్నారు. బడ్జెట్లో పెట్టిన 6,000 కోట్ల రూపాయలు ఉందో 6,000 కోట్ల రూపాయలు నేను బడ్జెట్లో ఉందని మేము దాన్ని పరిగణలో తీసుకోవట్లేదు. ఓన్లీ సెల్ఫ్ సస్టెన్స్ దీని మీదే తీసుకుంటున్నాం తప్ప ఈ 6,000 కోట్ల కూడా ₹1 కూడా మేము ఖర్చు పెట్టమనే విషయాన్ని కూడా వారు చెప్పారు సార్. అది వాస్తవమా కాదనేది నేను మంత్రిగా అడుగుతున్నాను. ఈ వర్క్స్ స్టార్ట్ చేయడం కోసంగా బడ్జెట్ లో ఒక 6,000 కోట్ల యాక్చువల్గా పెట్టడం జరిగింది. అయితే ప్రజల శ్రమ, ప్రజలు కట్టిన ట్యాక్స్ ఏది కూడా ఒక్క పైసా కూడా దీనికి వాడకూడదు అనేది యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్ గా చెప్పారు. ఈ 6,000 కోట్లు కూడా యాక్చువల్ గా ఏదైతే ఇప్పుడు అంటే బ్యాంక్స్ లోన్స్ రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ప్రస్తుతం ఈ బడ్జెట్ ద్వారా తీసుకుంటాం, తర్వాత అది వచ్చిన ద్వారా క్లియర్ చేస్తాం.